హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 4 చూసే ముందు పార్ట్ 3 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లక్షలు కోట్లు పోయినా సార్ పట్టించుకోరు. బట్ ఇటువంటి విషయాల్లో చిన్న మిస్టేక్ జరిగినా యూ నో అబౌట్ రాజ్ సార్ అని చిన్నపాటి కోపంతో వార్నింగ్ ఇస్తున్న ప్రీతి మాటలకి దీపక్ ఫోర్ హెడ్ చెమటలతో నిండిపోయింది. నిజమే, తనని నమ్మి నిలబడిన వారి కోసం రాజ్ ప్రాణం పెడతాడు. ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో భయంకరమైన చండశాసనుడు. సారీ మేడం, ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయండి. సార్ మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మీకు తెలుసు కదా గైడ్ చేస్తారు అని నేను నెగ్లెక్ట్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ మేడం అని ప్లీడ్ చేస్తూ ఉంటే, ఓకే నేను మెసేజ్ చేస్తాను, నువ్వు అరేంజ్మెంట్స్ అన్ని దగ్గరుండి చూసుకో, మేము డైరెక్ట్గా వచ్చేస్తాం అని దీపక్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపి రాజ్ ఛాంబర్కి వచ్చింది ప్రీతి. ప్రీతి మేడం అభయం ఇచ్చారు కదా, పండగ చేసుకోపో అని రాజ్ దృష్టిలో పడకుండా తప్పించుకున్నందుకు అప్రిషియేట్ చేశాడు దీపక్ ఫ్రెండ్. ఇట్స్ మై లక్, రియల్లీ మేడం సపోర్ట్ చేశారు కాబట్టి బ్రతికిపోయాను. లేదంటే నా జాబ్ ఊడి నేను రోడ్డు మీద ఉండేవాడిని. పైగా సార్ కోపం అది అస్సలు భరించలేం. ప్రీతి మ్యామ్ మన కంపెనీలో మనతో పాటు ఉండడం ఇట్స్ అవర్ లక్ అని పులి నోటి నుండి బయటపడ్డ జింకలా చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు దీపక్. రాజ్కి బెస్ట్ ఫ్రెండ్ ప్రీతి. కలిసి చదువుకుని కాలేజ్ లైఫ్ మొత్తం అన్ని విషయాల్లో బెస్ట్ పార్ట్నర్స్గా కాలేజ్ మొత్తానికి ఫ్రెండ్షిప్కి రోల్ మోడల్లా ఉన్నారు ఇద్దరు. అటువంటి ఇద్దరి ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయడం ఇష్టం లేక ప్రీతి తన ఫాదర్ బిజినెస్ అండ్ తన కంపెనీలో తన పొజిషన్ కూడా వదులుకొని రాజ్తో పాటే సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో జీఎంగా రాజ్కి సపోర్ట్గా ఉంది. ఆ రోజు స్కెడ్యూల్ మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసి అంతా ఓకే అనుకున్నాక రాజ్ ఫాదర్ జయదేవ్ సిన్హాకి ఫోన్ చేసింది. ప్రీతి కాల్ కోసమే ఎదురు చూస్తున్న ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడమే మొదటి మాటగా, వేర్ ఆర్ యూ ప్రీతి, వాడు ఆఫీస్కి వచ్చాడా, దీపక్ నాకు కాల్ చేశాడు అని చెప్పడంతో, ఎస్ అంకుల్, రాజ్ ఈజ్ ఆన్ ద వే, మీరెక్కడున్నారు అని అడిగింది అస్సలు టచ్లో లేని రాజ్ని కవర్ చేస్తూ. హో గుడ్, దీపక్ టెన్షన్ పడి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టాడు. ఓకే, ఇంకో 15 మినిట్స్లో నేను అక్కడ ఉంటాను. మీకు ఎంత టైం పడుతుంది అని ఎదురు అడగడంతో ప్రీతి లాక్ అయింది తన దగ్గర ఆన్సర్ లేక. ఓకే అంకుల్, దీపక్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు, మిమ్మల్ని తను రిసీవ్ చేసుకుంటాడు, రాజ్తో నేను వచ్చేస్తాను, ఆన్ ద వే అని జయదేవ్ గారికి మళ్ళీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేసి వెంటనే తరంగ్కి కాల్ చేసింది. హాల్లో ఉన్న తరంగ్ పైన ఉన్న రాజ్ రూమ్ వైపు చూస్తూ ప్రీతి కాల్ లిఫ్ట్ చేసి, అక్క సార్ పైనున్నారు, నేను డిస్టర్బ్ చేయలేను, కిందకి వచ్చాక చెప్తాను అని ముక్తసరిగా అనేసరికి ప్రీతి మనస్సు కలుక్కుమంది. అప్పటి వరకు ఎంతో యాక్టివ్గా వర్క్ చేసిన ప్రీతి ఒక్కసారిగా డల్ అవుతూ, ఎవరినైనా తీసుకొచ్చాడా అని అడిగింది. అవునక్క, మార్నింగ్ 4 తర్వాత వచ్చారు, ఇద్దరు పైన సార్ రూమ్లో ఉన్నారు, కిందకు వచ్చాక ఇస్తాను అన్నాడు తరంగ్. మనసంతా ఏదోలా అయిపోతున్నా కూడా ముందు వర్క్ ఇంపార్టెంట్ అనుకున్న ప్రీతి, నో తరంగ్, దిస్ ఈజ్ నాట్ అబౌట్ వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్, సార్ మర్చిపోయి ఉంటారు, వెళ్ళి డోర్ కొట్టి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అని ప్రీతి అంటే, తప్పదా అక్క అని రిక్వెస్ట్గా అడిగాడు తరణ్. తప్పదు, గో తరణ్, టైమ్ ఈజ్ రన్నింగ్ అని కంగారు పెట్టడంతో ఇక పైకి దారి తీశాడు తరణ్. రాజ్ ఇంకొక అమ్మాయితో ఉన్నాడు అని తీసుకోలేకపోతున్న ప్రీతి ఇక వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక సిస్టమ్ షట్ డౌన్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళింది. ఎన్నిసార్లు ఎన్ని విధాలు అడిగినా రాజ్ వదలకపోవడంతో ఇక విసిగిపోయిన సహస్ర బరువుగా బ్రీత్ తీసుకుంటూ కళ్ళు మూసుకొనుంది. బట్ కళ్ళలో మాత్రం కన్నీళ్ళాగటం లేదు. ఇలా ఏ మాత్రం తెలియని ఒక పరాయి మగాడు తనని టచ్ చేస్తున్న ఫీలింగ్ భరించలేకపోతోంది సహస్ర. ప్లీజ్ వదులు అని దుఃఖ ఏడుపు కలిసిన గొంతుతో అభ్యర్థించింది. బాడీని ఎక్కడ టచ్ చేయకుండా అప్పటి వరకు సహస్ర షోల్డర్ మీదే కళ్ళు మూసుకొని పడుకుని ఉన్న రాజ్ నెమ్మదిగా తల పైకెత్తి అటు పక్కకు తిప్పి ఉన్న సహస్ర తలను తన సైడ్కి తిప్పుకొని, ఆడవాళ్ల కన్నిటికి నాటకాలకి కరిగే టైప్ కాదు నేను, ఇలా నటిస్తే నువ్వు కోరినట్టు నేను నీ కాళ్ళ కింద పడుంటానని ఎక్స్పెక్ట్ చేయకు. ఉప్పు కారం తింటున్న వయసులో ఉన్న మగాడని కాబట్టి
నాకు ఆడదాని బాడీతో అవసరం ఉంది. అందంగా ఉన్నావు కాబట్టి చావాలనుకున్న నిన్ను సేవ్ చేసి పట్టుకొచ్చాను అని రాజ్ ఏడుస్తున్న సహస్ర ఫీలింగ్ కూడా కేర్ చేయకుండా నిర్లక్ష్యంగా చెప్తూ ఉంటే, అమ్మాయిల బాడీస్తో తప్ప మనసుతో పనిలేని హార్ట్లెస్ పర్సన్. అనవసరంగా వీడి కంట్లో పడ్డాను. నా తలరాతే అంతా. కోరుకున్న జీవితం ఎలాగూ దక్కలేదు. వద్దనుకున్న జీవితం నుండి విడుదల పొందాలి అనుకుంటే వీడొచ్చి తగులుకున్నాడు అని గట్టిగా బిగించిన పెదవులతో కంపరంగా చూస్తోంది రాజ్ని. బీ జెన్యూన్, బీ ఫ్రీ. నీకు నచ్చినట్టుండొచ్చు. నీ ఫీలింగ్స్ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇష్టం వచ్చినంత ఖర్చు పెట్టుకోవచ్చు. బట్ అస్సలు అలవాటు లేనట్టు ఇలా ఏడ్చి నటించకు. నాకు ఏడ్చే వాళ్ళంటే చాలా ఇరిటేషన్. అందులోనూ అమ్మాయిలైతే ఇంకా తిక్కరేగుద్ది. నీకన్నా అందగత్తెలు చూశాను, చాలా తగలెట్టాను. బట్ నీ లిప్స్ టేస్ట్ ఉంది చూడు అని మాట్లాడడం ఆపి సహస్ర లిప్స్కి క్లోజ్గా వచ్చి తేనె పట్టు పూసినట్టు గులాబీ రంగులో మెరుస్తున్న బిగించిన పెదవుల్ని చూస్తూ, ఫస్ట్ టైం ఈ టేస్ట్కి కనెక్ట్ అయ్యాను అంటూ ఉంటే వెంటనే పెదవుల్ని లోపలికి దాచుకుంది సహస్ర. ఆ దాగుడు మూతల వెనుక భయానికి నవ్వుతూ సహస్ర కళ్ళలోకి చూస్తూ, నువ్వెంత దాచుకున్నా అవి నావి. నైట్కి టేస్ట్ చేస్తాను. నన్ను టెంప్ట్ చేసిన ఆ టేస్ట్ని నీ లిప్స్లో ఉందా, లేకపోతే వాటిని దాటి నీ ఎంగిలిలో ఉందో అంటూ ఉంటే బలంగా రాజ్ని తోసేస్తూ లీవ్ మీ అని పిచ్చిగా అరుస్తూ విడిపించుకోవడానికి ట్రై చేసింది సహస్ర. తలని వదిలి తనని చూస్తూ బెడ్ మీదకి పడిన రాజ్ చేతులు విడవడమే చెరసాల నుండి బయటకు దిగిన లేడి పిల్లల ఒక్కసారిగా బెడ్ మీద నుంచి దూకి డోర్ దగ్గరికి పరిగెత్తింది సహస్ర. హే హంస అని రాజ్ గట్టిగా పిలవడం, ఇటు డోర్ మోగటం రెండూ ఒకేసారి అయ్యేసరికి బెదిరిపోయి ఉన్న చోటే నిలబడిపోయింది సహస్ర. డోర్ కోసం ఒక్కసారిగా బెడ్ మీద నుంచి జంప్ చేసి తనను దాటి తనను చూస్తూ డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా తరణ్. ప్రీతి ఫోన్ చేసిందా అని అడుగుతూ ఒక చేత్తో డోర్ పట్టుకొని బయటకు వెళ్ళడానికి లేకుండా బాడీతో మిగిలిన స్పేస్ కవర్ చేస్తూ నిలబడ్డ రాజ్ని చూస్తూ వెనక్కి అడుగులు వేస్తుంది సహస్ర. అవును సార్ అంటూ తరణ్ ఫోన్ ఇవ్వడంతో లైన్లో ఉన్న ప్రీతితో, నువ్వు స్టార్ట్ అవ్వు, నాకు ఒక 20 minutes లేట్ అవుతుంది అని చెప్పాడు. కోపం బాధతో కళ్ళు మూసుకుంది ప్రీతి. రిమైనింగ్ వర్క్ డాడ్తో కలిసి నువ్వు ఫినిష్ చేయి అని చెప్పి తన రెస్పాన్స్ కూడా వినకుండా ఫోన్ తరణ్ మీదకు విసిరేసి క్యాచ్ పట్టుకున్న తనతో, నీకు మేడంకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి అని చెప్పి డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగితే సైడ్ వాల్కి అతుక్కుపోయి నిలబడి కనిపించింది సహస్ర. ముట్టుకుంటే కందిపోయేంత సున్నితమైన మిల్క్ బ్యూటీ, చెక్కినట్టున్న శిల్ప సంపద, యవ్వనంలో మిసమిసలాడుతున్న అందం, కలువరేకుల్లా వంపు తిరిగిన కోన కళ్ళు, ముక్కు పుడకతో మెరుస్తూ ఉన్న సూదంటి ముక్కు, చెదిరిపోయిన తల, నలిగిపోయిన బట్టలు, అలసిపోయిన ముఖం. నవ్వితే ఎలా ఉంటుందో ఇంతవరకు రాసి చూడలేదు. కానీ ఏడుస్తున్నా నచ్చేసింది. కోపంలో కూడా ముద్దొస్తోంది. మొత్తానికి వదలాలి అనిపించినంతగా పిచ్చెక్కిస్తోంది. ఎన్ని రోజులు ఎక్కడ చచ్చావే అనుకున్న తన క్రేజీ ఫీలింగ్స్కి ఫోర్ హెడ్ మీద రబ్ చేసుకుంటూ, ఈ వైట్ శారీలో నిన్ను చూస్తూ ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలనుంది అంటూ సహస్ర దగ్గరికి వచ్చిన రాజ్ ఏడ్చి ఉబ్బిన తన బుగ్గలు, ఎర్రగా కన్నీళ్లతో నిండి ఉన్న పేలవమైన కళ్లకు ముఖం చిట్లించి, ఇలా వద్దు, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఈవినింగ్ 3కి వస్తాను. ఈ ట్యాప్ కట్టేసి తిని బాడీకి రెస్ట్ ఇవ్వు. ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం. నా కార్డు మొత్తం గీకేసాయి. నీకు కావాల్సినవన్నీ తీసుకో. నువ్వు కంఫర్ట్గా ఉండు, నన్ను కంఫర్ట్గా ఉంచు అని చెప్తూ ఉంటే జస్ట్ దగ్గరికి చేర్చి ఉన్న డోర్ని చూస్తున్న సహస్ర బలంగా 2 చేతులతో రాజ్ని వెనక్కి తోసి డోర్ సైడ్కి పరిగెత్తింది. తప్పించుకుంటే కథ మరో మలుపు తిరిగేదేమో. బట్ ఫెయిల్ అయింది. అవకాశం దొరికితే అసలు ఇంట్లో నుంచే పారిపోవాలన్నంత బలమైన కోరికతో జింకల ముందుకు దూకడమే ఆలస్యం. స్ప్రింగ్లా 2 అడుగులు ఎగిరి వచ్చిన రాజ్ నాగుపాముల గాలిలో లేచిన సహస్ర జడ పట్టుకొని ఫోర్స్గా తన మీదకి లాగాడు. అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా జడ సగం ఊడి రాజ్ చేతిలోకి రావడంతో బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడ్డాడు. రాజ్ లాగిన ఫోర్స్కి అదుపు తప్పిన సహస్ర 2 రౌండ్స్ కొడుతూ డోర్కి లైట్గా డాష్ ఇచ్చి ఓపెన్ అయిన ఒత్తైన హెయిర్తో తుళ్ళి ఫ్లోర్ మీద పడింది. తన చేతిలోకి ఊడి వచ్చిన జడను చూసి షాక్ అయిన రాజ్ అంతే షార్ప్గా చూస్తే
విచ్చుకున్న నల్లటి మేఘం మధ్యలో నుండి తెల్లటి కమలల్లా ఓపెన్ అయిన హెయిర్ మీద తెల్లటి ముఖంతో కనిపిస్తోంది సహస్ర. అంతే, తన చేతిలోకి ఊడి వచ్చిన సగం జడని చూస్తూ పళ్ళు బిగించి దిగ్గున లేచిన రాజ్ అంతే ఫోర్స్గా పెద్ద పెద్ద అడుగులతో సహస్ర దగ్గరికి వచ్చి కింద పడిన తనని రెక్క పట్టుకొని పైకి లేపి దిస్ ఈజ్ ఫేక్ అంటూ తన చేతిలోని జడ నేలకేసి కొట్టి కచ్చిగా సహస్ర మెడ బిగించాడు. ఆర్ యు మ్యాడ్? ఏం చేస్తున్నావు అని అరుస్తూ రాజ్ చేతులు పట్టుకొని లాగుతూ ఉన్న సహస్ర లీవ్ మీ అని అంటూ ఉంటే, ఇప్పటిదాకా ఎన్ని నాటకాలాడవే నా దగ్గర? పతివ్రత శిరోమణిలా భలే నటించావు. వాళ్ళు జడ చూసి ట్రెడిషనల్ ఫ్యామిలీ అని ఫిక్స్ అయ్యాను. బట్ నువ్వు కూడా నాటకాల దానివే. రోజుకొకరిని అట్రాక్ట్ చేయడానికి నటించే మీ ఆడవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట అని పళ్ళు బిగించి కసిగా అరుస్తున్న రాజ్ కోపానికి భయంతో కూడిన అయోమయం సహస్రలో. ఏం మాట్లాడుతున్నారు మీరు? ముందు వదలండి అని అరువు తెచ్చుకున్న ఓపికతో రాజ్ చేతుల్ని తన మెడ మీద నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే విసురుగా చిరాకుగా అతనే వదిలేశాడు సహస్రని. మీ ఆడవాళ్ళు మగాళ్ళని ఆకర్షించడానికి మోసం చేయడానికి వేసే వేషాల్లో 1% నిజాయితీగా బ్రతకడానికి చూపిస్తే ఎక్కడో ఉంటారు అని అరిచి చెప్తూ ఉంటే కమ్మేస్తూ ఉన్న నీరసంతో తిరిగిపోతున్న తలతో గోడకి సపోర్ట్ చేసుకుని నిలబడి అర్థం పద్దం లేని ఆవేశంతో ఊగిపోతున్న రాజులోని ఆడవాళ్ల మీద అసహ్యాన్ని అంచనా వేస్తోంది సహస్ర. అతని కోపంలో, అతని మాటల్లో, ఆఖరికి అతని కళ్ళలో కూడా ఆడది అంటే అసహ్యం. అతని దృష్టిలో ఆడది ఏంటి? అవసరానికి ఆనందానికి మాత్రమే అని క్లారిటీ కనిపిస్తూ ఉంటే ఫస్ట్ టైం ఆడదాన్ని ఇంతగా అసహ్యించుకుంటూనే అందానికి చొంగ కారుస్తూ అదే ఆడదానితో పడుకోవడానికి ఆరాట పడుతున్న రాజ్ క్యారెక్టర్ కొత్తగా వింతగా తోస్తూ ఉన్న అటువంటి మనిషి తన లైఫ్కి ఎందుకు తగులుకున్నాడో అర్థం కాని ఫ్రస్ట్రేషన్ సహస్రది. నీ అందం ఎంతగా అట్రాక్ట్ చేసిందో నీ యాక్టింగ్ అంతగా ఇరిటేషన్ తెస్తోంది నాకు. ఇప్పుడే చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో అని పళ్ళు బిగించి చూపుడు వేలు చూపిస్తూ నాతో ఉండబోయే 3 months నీ యాక్టింగ్ మొత్తం బంద్ చేయి. ఇన్ కేస్ నన్ను చీట్ చేయాలని చూసావో నీ ఇంటి అడ్రస్తో సహా నడి రోడ్డు మీద నిన్ను నిలబెట్టి దేశం మొత్తం తెలిసేలా ఫేమస్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చి పో అని 2 సౌండ్ పెంచిన గొంతుతో గద్దించడంతో ఉలిక్కి పడుతూ ఒక్క అడుగులో రూమ్ నుండి బయటకు వచ్చేసింది సహస్ర. మోడ్రన్ రుక్మిణిలా ఎంత పెర్ఫార్మెన్స్ చేసింది అని ఫ్లోర్ మీద పడి ఉన్న సహస్ర సగం జడని ఎడమ కాలుతో తన్ని బ్రెయిన్లో పెరుగుతున్న హీట్కి జుట్టును వేళ్లతో బిగించిన రాజ్ ఆ హీట్ తగ్గించడానికి వాష్రూంలోకి వచ్చి ఆన్ చేసిన కోల్డ్ షవర్ కింద నిలబడ్డాడు. ఒళ్ళంతా జలధరింపు, గుండెంత బరువు, కళ్ళలో జారుతున్న కన్నీళ్లు, తూలుతున్న అడుగుతో నైట్ తనకు ఇచ్చిన రూమ్కి రావడమే అక్కడి వరకు అతి కష్టంగా నిలుపుకున్న శక్తి ఒక్కసారిగా విడిచిపోయినట్టు డోర్ క్లోజ్ చేసి దానికి జారిగిల పడింది సహస్ర. చావాలి అనుకున్న దాన్ని చావనివ్వకుండా ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి పడేశావు? నడి రోడ్డు మీద నిలబెట్టి పరువు తీస్తానని బెదిరిస్తున్న వాడికి ఎందుకు నన్ను బలిపసును చేశావు అని కళ్ళ ముందు లేని దేవుడిని, కనిపించని తలరాతని ప్రశ్నిస్తూ కుళ్ళి మోకాళ్ళు చుట్టుకొని ఏడుస్తోంది సహస్ర. మల్టీనేషనల్ కార్పొరేట్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కొడుకుని గ్లాస్ డోర్ నుండి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటోంది యామిని మల్హోత్రా. 2 రోజుల క్రితం కళ్ళ ముందు ఛాతీ విరుచుకొని రాజాలా తిరిగిన కొడుకు ఈ రోజు బెడ్ మీద కదల్లేని స్టేజ్లో చూస్తున్న యామిని గుండె బాధతో విలవిలలాడిపోతోంది. మేడం, మీరు లోపలికి వెళ్ళొచ్చు, బట్ ఎక్కువసేపు ఉండకూడదు, డాక్టర్ చెప్పారు అని ఆవిడ బాధను చూస్తున్న ఇబ్బందితో సిస్టర్ చెప్పడమే కళ్ళార కొడుకును చూసుకోవాలన్న ఆరాటంతో వడివడిగా లోపలికి వచ్చింది యామిని. రిబ్స్ మీద కత్తిపోటు, పగిలిన తలకి పెద్ద కట్టు, ఒళ్ళంతా గీరుకుపోయిన రక్తపు చారికలు, కళ్ళల్లో నీళ్లు కడవలను తలపిస్తూ ఉంటే స్పృహ లేని కొడుకుని అలా చూస్తున్న ఆక్రోశం, ఉక్రోషం గుండెలు బాదుకుంటూ బెడ్ పట్టుకుని నేల మీద వాలిపోయింది యామిని. నిన్ను ఈ స్థితిలో పడేసిన దాన్ని వదలను, అది ఎక్కడ ఉన్నా సరే దానిని ఈడ్చుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేయకపోతే నేను నీ తల్లినే కాదు అని రగిలిపోతున్న గుండెల్లోని ఆవేశంతో కొడుకుని తనివి తీరా తడిమి చూసుకుంది యామిని. 10 minutes తర్వాత సిస్టర్ లోపలికి వచ్చి చెప్పడంతో బయటకు వచ్చిన యామిని మల్హోత్రాని విష్ చేసి, మీరు డీటెయిల్స్ చెప్తే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాను మేడం అని చెప్పాడు ఇన్స్పెక్టర్.
ఇన్స్పెక్టర్ అడిగిన దానికి లాయర్ని ఉరిమి చూసి, ఇది నా కుటుంబ సమస్య, నా కొడుకు లేచాక చూసుకుంటాడు. రెండో వ్యక్తి నా కుటుంబంలో వేలు పెట్టడానికి నేను ఒప్పుకోను అని శాసించినట్టే చెప్పడంతో, నేను చూసుకుంటాను మేడం అని చెప్పిన లాయర్ ఇన్స్పెక్టర్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. శుద్ధి మెత్తని మైసూర్ సిల్క్ శారీతో కళ్ళు ఒత్తుకొని మిర్రర్ డోర్ నుంచి మళ్ళీ కొడుకును చూసుకున్న యామిని కళ్ళు ఈసారు నిప్పు కణికల్లా రగులుతున్నాయి. నువ్వు ఎక్కడున్నా వదలను సహస్రా అంటూ ఫ్రెష్ అయ్యి ఫార్మల్స్లోనే కిందకి వచ్చిన రాజ్ క్లోజ్ చేసి ఉన్న సహస్ర రూమ్ డోర్ చూసుకుంటూ, తరణ్ అని పిలవడంతో, సార్ ఇక్కడ అన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ. మేడం గారిని బ్రేక్ఫాస్ట్కి పిలిచావా అని అడిగితే, చెప్పాను సార్, వస్తానన్నారు అని సహస్ర ఇచ్చిన ఆన్సర్ చెప్పాడు తరణ్. ఓకే, నువ్వు ఫినిష్ చేసి అన్నీ అక్కడ సెట్ చేసి వెళ్ళిపో, ఆవిడ కాకలేసినప్పుడు వచ్చి తింటుంది అనేసి తరణ్ బైక్ కేసి తీసుకుని వెళ్తూ ఉంటే, తినేసి వెళ్ళొచ్చు కదా అన్నాడు తరణ్ గొణిగినట్టే. నవ్వుతూ వెళ్తున్న వాడలా వెనక్కి తిరిగి, వెళ్లే చోట తింటాలే అని ఒక్క ఐబ్రో రైజ్ చేసిన లిటిల్ బిట్ సీరియస్నెస్తో, నా మీద కాన్సన్ట్రేషన్ తగ్గించు అని హెచ్చరించి సరే అన్నట్టు తరణ్ తలాడించడంతో బయటకు వచ్చి తరణ్ స్పోర్ట్స్ బైక్ మీద స్టార్ట్ అయ్యాడు. నైట్ కార్తో చెట్టుకు ముద్దు పెట్టాడుగా, ఆ ఎఫెక్ట్తో ఇప్పుడు తరణ్ బైక్ బాబు చేతుల్లోకి వెళ్ళింది. టెన్షన్గా టేబుల్ మీద వేళ్లతో ట్యాప్ చేస్తూ స్మోక్ చేస్తూ పేపర్స్ తిరిగేస్తున్న లాయర్ని కన్నార్పకుండా చూస్తున్నాడు క్లయింట్. వచ్చి అరగంట అవుతున్నా కేస్ పేపర్ స్టడీ చేస్తున్న లాయర్ సాబ్ ఇంతవరకు వాళ్ళని కన్నెత్తి చూసిందే లేదు. అసలు వెయిట్ చేయడమే అలవాటు లేని వాళ్ళకి అది విసుగ్గా అనిపించి, ఎంతసేపు చూస్తారన్నా అని సదరు క్లయింట్ చెవిలో సనుగుతున్నాడు వాడి తమ్ముడు. నువ్వు వండరా, కొంచెం ఓపిగ్గా కూర్చో, సిటీలోనే వీడిని కొట్టిన లాయర్ లేడు. ఒక్కసారి మన కేసు ఓకే అంటే ఇక మనం కోర్టు మెట్టెక్కకపోయినా గెలిచిపోతాం. అంత దమ్మున్న లాయర్ కాబట్టే ఇంత గర్వం, మనకి ఇంత వెయిటింగ్ అంటూ టేబుల్ మీద లాయర్ పేరుతో ఉన్న అభినవ్ బింద్రా అని నేమ్ బోర్డ్ చూస్తూ చెప్పిన వాడిలో కూడా ఓపిగ్గా వెయిట్ చేయలేని అసహనమే. బట్ ఎటువంటి రిస్క్ లేకుండా కేసు గెలవాలి అంటే ఈ టైంలో ఓపిగ్గా ఉండాలి అని తమ్ముడికి చెప్పి లాయర్ నోటి నుంచి కేస్ టేకప్ చేస్తున్నా అని చెప్పి ఒక్క మాట కోసమే ఓపిగ్గా టెన్షన్గా ఎదురు చూస్తున్నాడు సదర్ క్లయింట్. ఇంతలో టేబుల్ మీద ఫోన్ రింగ్ అయింది. అబ్బా, మధ్యలో ఇది ఒక డిస్టర్బెన్స్ అని క్లయింట్ ఫోన్ వైపే చూస్తూ ఉంటే సిగరెట్ లిప్స్ మధ్య నిలిపి ఫోన్ చేతిలోకి తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు అభినవ్. అటు నుంచి చెప్పింది విని, ఈవినింగ్ వరకు రిపోర్ట్ చేస్తాను సార్, ప్లీజ్ ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోవద్దు అని ఎటువంటి తడబాటు లేని ఒక సీరియస్నెస్తో చెప్పిన అభినవ్, మిమ్మల్ని దాటి ఇన్ఫర్మేషన్ బయటకు రాకుండా చూసుకోండి. రాజ్వీర్ ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్, అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంకుల్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అవతలి వాళ్ళు రిప్లై విని కాల్ కట్ చేసిన అభినవ్ కళ్ళల్లో ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉన్న అతని క్లయింట్కి మించిన అసహనం. మరి అసలు ఆ కాల్ సారాంశం ఏంటి? ఈ అభినవ్కు రాజ్కు మధ్య సంబంధం ఏమిటి? అసలు రాజ్ ఏం చేస్తున్నాడు? సహస్రను అగ్రిమెంట్లో ఎందుకు లాక్ చేశాడు? సహస్ర కోసం వెతుకుతున్నది ఎవరు? ఇప్పుడు సహస్ర రాజ్ చేతి నుంచి తప్పించుకుంటుందా లేక అగ్రిమెంట్కి బలవుతుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.